దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. ఆంధ్రుల ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు అల్లుళ్ళైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నారా చంద్రబాబు నాయుడు సుమారు 30 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కనిపించడం, ఇద్దరు హుషారుగా ఒకరిపై మరొకరు జోకులు వేసుకోవడం, ఆప్యాయంగా హత్తుకోవడం చూపరులను, నందమూరి కుటుంబ అభిమానులను అలరించింది. ఎన్టీఆర్ పెద్దలుడైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ సభలో ఈ అరుదైన దృశ్యాలు కనిపించాయి. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో చురుగ్గా పనిచేసిన ఈ ఇద్దరు అల్లుళ్ళు అన్న ఎన్టీఆర్కు నాదెండ్ల భాస్కర్ రావు వెన్నుపోటు పొడిస్తే అన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు అనేక రకాలుగా పోరాడి మళ్లీ మామను సీఎం సీట్లో కూర్చోబెట్టగలిగారు. ఆ తర్వాత టీడీపీ 7 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఒకరు పార్టీ కార్యక్రమాలు చూసుకోగా మరొకరు ప్రభుత్వ కార్యక్రమాలు చూసుకుని ఎన్టీఆర్ కు చేదోడు వాదోడుగా ఉన్నారు. అయితే 1994లో ఎన్టీఆర్ అఖండ మెజార్టీతో మరోసారి ముఖ్యమంత్రి అవడం, ఆయన జీవితంలోకి లక్ష్మీపార్వతి రావడంతో రాజకీయాలు చకచకా మారిపోయాయి. పార్టీ లక్ష్మీపార్వతి చేతులకు వెళ్తుందన్న భయంతో తోడేళ్లు ఇద్దరు అన్న కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్ ను పదవి నుంచి దించేశారు. ఈ సమయంలో ఈ ఇద్దరు అల్లులు ఒకే మాట మీద ఉన్నారు. అయితే ఆ తర్వాత ఒకరిపై మరొకరు రాజకీయంగా పైచేయి సాధించడానికి ఎత్తుకు పై ఎత్తులు వేశారు. ఈ సందర్భంగానే జరిగిన సంఘటనలు ఈ ఇద్దరి మధ్య పోడ్చలేని అగాధాన్ని సృష్టించాయి. ఈ అగాధానికి ప్రధాన కారణం ఎన్టీఆర్ రాజకీయ వారసత్వాన్ని ఇద్దరు కోరుకోవడమే. అలా వారసత్వం కోసం వీరు ఒకరిపై మరొకరు పైచేయి సాధించడానికి రకరకాల మార్గాలను అన్వేషించారు. వాస్తవానికి చంద్రబాబు కంటే ముందే దగ్గుబాటి పార్టీలో ఉన్నారు. ఎన్టీఆర్ పార్టీ ప్రారంభించినప్పుడు దగ్గుబాటి, ఆయన భార్య పురంధేశ్వరి పార్టీ కరపత్రాలను వారే స్వయంగా గోడలపై అంటించారంటారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి వారు చేయాల్సిందల్లా చేశారు. అయితే 1983లో ఎన్టీఆర్ అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ చేరిక దగ్గుబాటికి ఇష్టం లేదంటారు. అయితే చంద్రబాబులోని రాజకీయ చురుకుదల, ఆయన వ్యూహాన్ని చూసి ఎన్టీఆర్ చంద్రబాబుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారట. ఎన్టీఆర్ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, డాక్టర్లు 2 వర్గాలుగా ఉండేది. చంద్రబాబు ఒక వర్గంలో కొంతమంది టీడీపీ నేతలు ఉంటే దగ్గుబాటి వర్గంలో మరికొందరు ఉండేవారు. తమ మనుషులకు టికెట్లు ఇప్పించుకుని చంద్రబాబు, డాక్టర్ గారు ఇద్దరు తమ వర్గాలను పటిష్టం చేసుకునేవారు. అయితే 1989లో టీడీపీ ఓడిపోయిన తర్వాత ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి రావడంతో పార్టీలో 3వ వర్గం ఏర్పడింది. 3వ వర్గం ఏర్పడమే కాకుండా పార్టీ అధినేత ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి వైపు మొగ్గు చూపుతుండటంతో ఇద్దరు అల్లుళ్ళు కుటుంబంతో కలిసి ఎన్టీఆర్ ను పదవి నుంచి దించేశారు. అయితే ఎన్టీఆర్ ను పదవి నుంచి దింపిన తర్వాత సీఎంగా చంద్రబాబు ఉండాలని, దగ్గుబాటికి డిప్యూటీ సీఎం ఇవ్వాలని, హరికృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలని ఒప్పందం కుదిరింది. అనుకున్నట్లే ఎన్టీఆర్ ను దించేసిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ దగ్గుబాటికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు. దీంతో తోడల్లుడిపై దగ్గుబాటి కోపంతో రగిలిపోయారు. అంతేనా, వెంటనే ఎన్టీఆర్ దగ్గరకు తిరిగి వెళ్ళిపోయారు. అంతలోని ఎన్టీఆర్ మరణించారు. ఎన్టీఆర్ మరణించిన తర్వాత దగ్గుబాటి, లక్ష్మీపార్వతులకు కలిసి అన్న ఎన్టీఆర్ పార్టీని పెట్టుకుని అప్పుడు జరిగిన లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఆ పార్టీ ఒక్క పార్లమెంటు సీట్ను కూడా దక్కించుకోలేకపోయింది. అదే సమయంలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేస్తే ఆయన ఓడించడానికి లక్ష్మీపార్వతి ప్రయత్నించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితిలో దగ్గుబాటి బీజేపీలో చేరారు. అయితే అదే సమయంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీడీపీ మద్దతు అవసరమైంది. దీంతో బీజేపీలో ఉన్న దగ్గుబాటి చంద్రబాబును కలిసేందుకు ఆయన ఇంటికి వచ్చారు. దగ్గుబాటి స్వయంగా చంద్రబాబు ఇంటికి వచ్చినా ఆయన స్పందించకపోవడంతో మరోసారి దగ్గుబాటి చినబుచ్చుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన కాంగ్రెస్ లో సతీ సమేతంగా చేరారు. ఆయన ఎమ్మెల్యేగా, పురంధేశ్వరి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అయితే తనకంటే పార్టీలో వెనక వచ్చి చంద్రబాబు పార్టీని తన్నుకుపోయారని, తనకు విలువ ఇవ్వలేదని అప్పటి నుంచి చంద్రబాబుపై వెంకటేశ్వరరావుకు గుర్రుగా ఉండేది. ఈ నేపథ్యంలోనే ఆయన ఒక చరిత్ర, కొన్ని నిజాలంటూ చంద్రబాబు కుట్రలు చేశారని, ఎన్టీఆర్ ను పదవి నుంచి దించడంలో తన పాత్ర, చంద్రబాబు పాత్ర, లక్ష్మీపార్వతి పాత్ర, హరికృష్ణ పాత్ర, ఇతర ప్రముఖుల గురించి రాశారు. ఈ పుస్తకం అప్పట్లో సంచలనం కూడా సృష్టించింది. అయితే ఆయన ఎన్ని పుస్తకాలు రాసినా చంద్రబాబే చివరికి టీడీపీకి రాజకీయ వారసుడు కాగలిగారు. ఆయన ఎదుగుదలను ఎంత అడ్డుకోవాలన్నా దగ్గుబాటి అడ్డుకోలేకపోయారు. చంద్రబాబుతో ఎక్కడ లేనంత రాజకీయ వైరాన్ని దగ్గుబాటి పెట్టుకున్నా చంద్రబాబు డక్కీ మొక్కిలు తిని రాజకీయంగా ముందంజలోనే ఉన్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల వరకు కూడా దగ్గుబాటి, చంద్రబాబు పొడను జీర్ణించుకోలేకపోయారు. వీరిద్దరి మధ్య వైరు ఎలా ఉందంటే చివరకు సొంత అక్కాచెల్లెలైన పురంధేశ్వరి, భువనేశ్వర్లు సుమారు 20 ఏళ్ల పాటు ఒకరితో మరొకరు మాట్లాడుకోలేదు. అంతేకాదు చంద్రబాబుపై ఉన్న కోపంతో, ఆయన దెబ్బగొట్టాలన్న ఆలోచనతో చివరికి అత్యంత అవినీతి, రక్త చరిత్ర ఉన్న జగన్ పార్టీలోనూ అత్యంత నిజాయితీ పనుగా పేరున్న డాక్టర్ గారు చేరిపోయారంటే ఆయనకు చంద్రబాబు అంటే పడకపోవడమే. చివరకు మొన్నటి ఎన్నికల్లో పరుచూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయన చంద్రబాబుపై పోరాటంలో తెల్ల జెండా ఎత్తేశారు. తాను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నానని, తనకు రాజకీయ లక్ష్యాలు లేవని, శేష జీవితం ప్రశాంతంగా గడుపుతానని ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాతే మళ్లీ చంద్రబాబు, డాక్టర్ గారు ఇద్దరు అప్పుడప్పుడు బంధువులతో కలిసి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు బహిరంగంగా అభినందనలు, జోకులు, ఆలింగనాలు చేసుకుంటూ జీవితాన్ని ఆహ్లాదకరంగా చేసుకుంటూ బంధుత్వంలోని మాధుర్యాన్ని చవిచూస్తున్నారు. సుమారు 30 ఏళ్ల పాటు సాగించిన పోరులో
ఎవరు గెలిచారు ఎవరు ఓడారనే దానికన్నా బంధువుల్లో ఎంత పోటీ ఉన్నా చివరకు కలిసిపోవాలనే జీవిత సత్యాన్ని వారిద్దరు నిరూపించారు. దీనికి ఇద్దరూ అభినందనీయులే. కొన్ని పేరెనిక గల రాజకీయ ఫ్యాక్షన్ కుటుంబాలు ఆస్తుల కోసం, రాజకీయ పదవుల కోసం, పెత్తనం కోసం రక్త సంబంధికులనే నరికేస్తుంటే అన్నగారి అల్లుళ్ళు మాత్రం బంధుత్వాలకు విలువనిస్తూ సమాజానికి స్ఫూర్తిదాయకంగా ఆదర్శనీయంగా ఉండటం రేపటి తరానికి మార్గదర్శకులు అనడంలో ఎటువంటి సందేహం లేదు. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. For more updates, please subscribe Duta Media.